ఓకే. చూడండి ఇప్పుడు చాప్టర్ 2 లో మనం ఏం చేసాము అంటే ఇప్పుడు దీంట్లో ఓవెల్స్ నేర్చుకుందామని చెప్పాను కదా! అంటే ఓవెల్స్ లేకుండా మనం ఏ వర్డ్‌ని కూడా ప్రొనౌన్సియేట్ చేయలేము. ఓకే. ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు దీంట్లో ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే లాంగ్ ఓవెల్స్ ఉంటాయి దీంట్లో ఫస్ట్. తర్వాత షార్ట్ ఓవెల్స్ ఉంటాయి. ఓకే. లాంగ్ ఓవెల్స్ ఉంటాయి. షార్ట్ ఓవెల్స్ ఉంటాయి. అయితే వీటిలో మళ్ళీ ఈ లాంగ్, షార్ట్ లో డాట్ ఓవెల్స్ ఉంటాయి అండ్ డాష్ ఓవెల్స్ ఉంటాయి. ఓకే. డాట్ ఓవెల్స్ ఉంటాయి, డాష్ ఓవెల్స్ ఉంటాయి. ఓకే. ఈ డాష్ ఓవెల్స్ లో కూడా లాంగ్ షార్ట్ ఉంటాయి. ఈ డాట్ లో కూడా లాంగ్ షార్ట్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే లాంగ్ ఓవెల్స్ చూద్దాం. అంటే దీర్ఘం తీసి పలికే. ఓకే. మీరు ఈ చాప్టర్ లో మీరు ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ ప్రశాంతంగా కూర్చొని ఈ టేబుల్ అనేది 2-3 టైమ్స్ మీరే ప్రాక్టీస్ అవ్వండి. ఏది లెసన్ చెప్పిన తర్వాత. సో, అప్పుడు మీకు చాలా ఈజీ అయిపోతది. దీని గురించి బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వనక్కర్లేదు. ఎందుకంటే మనం అసల సిలబస్ కంప్లీట్ చేసి వెళ్ళే కొద్దీ అంటే ఎసెన్షియల్ ఓవెల్స్ అనే చాప్టర్ వస్తది. దాంట్లో అసలు చాలా వరకు మనం రాయం. అంటే దాంట్లో చాలా వరకు కూడా తగ్గిపోతాయి ఈ ఓవెల్స్ పెట్టడం అనేది. సో, కానీ ఫ్రమ్ ది స్టార్టింగ్ మనం స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు మనం ప్రతీదీ నేర్చుకోవాలి. ప్రతీదీ నేర్చుకుంటేనే తర్వాత మనం ఏది తీసేయాలి, ఏది పెట్టాలి, ఏది ఎసెన్షియల్, ఏది ఎసెన్షియల్ కాదు అనేది మనకెప్పుడు తెలుస్తది? మనం మొత్తం నేర్చుకుంటేనే తెలుస్తది. సో, ఇప్పుడు ఈ సెకండ్ చాప్టర్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమైతే మనం ఇంకా ముందు చాప్టర్స్ అన్ని అంటే తర్వాత వచ్చే చాప్టర్స్ అన్ని కూడా ఒక స్మూత్ వేలో ఎళ్ళిపోతాయి. ఈ చాప్టర్ విన్న తర్వాత ఏంట్రా బాబు అనేది మాత్రం మీరు ఫీల్ అవ్వకండి. ఓకే. సో, ఇది. ఇప్పుడు చూడండి లాంగ్ వోవెల్స్. ఈ లాంగ్ వోవెల్స్‌లో ఏమేమి ఉంటాయని చెప్పా నేను? డాట్ వోవెల్స్ ఉంటాయి. డాష్ వోవెల్స్ ఉంటాయి అని చెప్పా. ఏది లాంగ్ వోవెల్స్. దీంట్లో 2 ఉంటాయి. డాట్ ఉంటాయి, డాష్ ఉంటాయి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే మనకి బుక్ లో చూస్తే మీరు ఎగ్జాంపుల్ అనేది ఏమి ఇస్తారంటే పా, మే, వి, ఆల్, గో, టు అనేది మీరు ఇలాగే పలకాలి. ఓకే. అప్పుడే మీకు సౌండ్స్ అనేవి వస్తాయి. ఓకే. ఇప్పుడు ఈ వర్డ్ మనకి ఎందుకు ఇచ్చారంటే మనకి లాంగ్ వోవెల్స్ గుర్తుపెట్టుకోవడానికని ఇచ్చారు. ఇప్పుడు చూడండి. ఆ అంటే పా ఆ సౌండ్. ఆ సౌండ్ వచ్చిందనుకోండి. మీరేం చేయాలి అంటే హెవీ డాట్ పెట్టాలి. అంటే కొంచెం థిక్‌గా డాట్ పెట్టండి. నాలా దిద్దడం కాదు. డాటే థిక్‌గా పెడతారు. మీకు చెప్పాగా సారీ షార్ట్ హ్యాండ్ పెన్సిల్ కొనుక్కోమని. మీరు ఆ పెన్సిల్ కొనుక్కున్నప్పుడు మీకు ఈజీగానే ఉంటది. అండ్ ఈజీగానే మీరు ఐడెంటిఫై చేసేస్తారు. దాని గురించి మీరు బాగా ఏమి ఇదైపోమాకండి. దానివల్ల మొత్తం ఎగ్గొట్టేయాలని చూస్తారు. ఇదంతా చాలా కష్టంలే ఇదేంటి అది ఇది అని. ఓకే. అట్లా ఏమి ఉండదు. ఓకే. సరే నెక్స్ట్ చూడండి. మే ఏ మే ఏ సౌండ్ వచ్చిందా లేదా? ఏ మే సౌండ్ వచ్చిందా లేదా? ఓకే. ఏ సౌండ్ వచ్చినప్పుడు ఏంటి? విత్ డాట్. వి ఏం సౌండ్ వచ్చింది? దీనికి కూడా డాట్. ఇప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ అంటే కొంచెం కొంచెంగా. ఇప్పుడు ఆ ఏ ఈ అంటే ఏంటి? ఆ ఏ ఈ ఈ వర్డ్స్ వచ్చినప్పుడు మీకు డాట్ పెట్టాలని గుర్తుకు రావాలి. ఏది? హెవీ డాట్. అలాగే మీరు సేమ్ టైం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. గుర్తుపెట్టుకోండి. నేను పొజిషన్స్ చెప్తా. మామూలుగా గుర్తుపెట్టేసుకోండి. అంటే ఇప్పుడు మీకు ఎలా అంటే ఆ ఏ ఈ ఆ ఫస్ట్ ప్లేస్, ఏ సెకండ్ ప్లేస్, ఈ ఈ రాసా చూడండి. ఈ థర్డ్ ప్లేస్. ఓకే. ఆ ఫస్ట్ ప్లేస్, ఏ సెకండ్ ప్లేస్, ఈ థర్డ్ ప్లేస్. మీకు ఇలా గుర్తుండిపోవాలి. ఆ ఏ ఈ అనండి. మనసులో చాలాసేపు అనుకోండి. అట్లా దీర్ఘం వచ్చిందంటే హెవీ డాట్ అంతే. ఈ హెవీ డాట్లు ఏమో వస్తాయి ఫస్ట్ ప్లేస్, ఏ వస్తే సెకండ్ ప్లేస్, ఈ వస్తే థర్డ్ ప్లేస్. అంతే. ఏది ఇక్కడ వరకు. ఆ ఏ ఈ. నెక్స్ట్ చూడండి. ఆల్ ఓ ఆ ఓ రెండు కలిపి పలుకుతున్నాం మనం. అనట్ల.
ఆల్. ఓకే. ఆ సౌండ్ వస్తుంది. లేదా ఆల్. ఏదో ఒక సౌండ్. అంటే ఆ సౌండ్ రావాలి. ఆతో పాటు ఓ కూడా పలకాలి. అప్పుడేంటి హెవీ డాష్. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఇవి కామన్. మీరు ఇలాగే గుర్తుపెట్టేసుకోండి. ఆ, ఏ, ఈ. ఈ 3 ఏంటి హెవీ డాట్. అయిపోయింది. పక్కన పెట్టేయండి. తర్వాత హెవీ డాష్ అంటే మనం ఇప్పుడు నేర్చుకునేది లాంగ్ ఓవెల్స్. లాంగ్ ఓవెల్స్ లో డాట్ ఓవెల్స్ ఉంటాయి, డాష్ ఓవెల్స్ ఉంటాయి. అయితే డాట్ ఓవెల్స్ ఎలాగా అంటే ఆ, ఏ, ఈ. అయిపోయింది. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. అండ్ నెక్స్ట్ చూడండి. ఓ. ఓతో ఆతో ఓ సౌండ్ పలకాలి. ఓకే. నెక్స్ట్ చూడండి. గో. ఓ. దీని దీనికి ఏం చెప్పా ఆతో ఓ సౌండ్ పలకమన్నా. తర్వాత చూడండి. ఇది అయిపోయింది ఫస్ట్ ప్లేస్. తర్వాత ఓ. థర్డ్ ప్లేస్. టూ. ఊ. ఓకే. ఇదేంటి హెవీ డాష్. అన్నిటికీ హెవీ డాష్. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఇక్కడికి మనకేమైందంటే లాంగ్ ఓవెల్స్. సో ఇప్పుడు దీంట్లో మీకు ఏమీ లేదు. జస్ట్ సింపుల్. రోజు కొంచెమే. అంటే ఇప్పుడు ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టేసుకోండి. ఏంటి మనం చాలా సింపుల్. ఏముంది లాంగ్ ఓవెల్స్ లో డాట్ ఓవెల్స్ ఉన్నాయి, డాష్ ఓవెల్స్ ఉన్నాయి. ఏమున్నాయి డాట్ ఓవెల్స్ ఉన్నాయి, డాష్ ఓవెల్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఉంటాయి. దీంట్లో కూడా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఉంటాయి. నేను ప్లేసెస్ చెప్తాను. ఫస్ట్ మామూలుగా ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ప్లేసెస్ చూద్దాం. ఈ ఫస్ట్ ప్లేస్ ఏంటి, సెకండ్ ప్లేస్ ఏంటి, థర్డ్ ప్లేస్ అని కాదు. 1, 2, 3 ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో, సీక్వెన్స్ లో ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో అలాగా. డాట్ లో ఏంటి ఆ, ఏ, ఈ, ఆ, ఏ, ఈ. అయిపోయింది. డాష్ లో ఏంటి ఆతో ఓ సౌండ్. తర్వాత ఓ. తర్వాత ఏంటి ఊ, ఆ, ఏ, ఈ. వీటికేమో హెవీ డాట్. ఇవన్నీ కూడా హెవీ. అంటే డాట్, హెవీ డాట్. ఓ, ఓ, ఊ. ఏంటి హెవీ డాష్. ఓకే. మామూలుగా చూద్దాం ఇప్పుడు దీంట్లో. మీకు దీంట్లో నేను టేబుల్లో ఏమి ఇచ్చాను చూద్దాం. మీకు అర్థమైందిగా. ఇప్పుడు ఏమీ లేదు. ఆ, ఏ, ఈ అయితే డాట్ పెడతాం. ఏది హెవీ డాట్. లేదా అనుకుంటే ఓ, ఓ, ఊ అయితే ఏంటి పెడతాం అంటే మనం హెవీ డాష్ పెడతాం. అక్కడే ఇది దానికి ఒక సెంటెన్స్ ఇచ్చారు మనకి బుక్ లో. ఇచ్చి దీని విధంగా మీరు లాంగ్ ఓవెల్స్ గుర్తు పెట్టుకోవచ్చు. అంటే పా, మే, వి, ఆల్, గో, టు. సో ఈ వర్డ్ వల్ల మీకు లాంగ్ ఓవెల్స్ అనేవి గుర్తుపెట్టుకోవచ్చు అని ఒక సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి వర్డ్ ఇచ్చాడు. ఏది మనం టీ కింద కూర్చున్నారని డౌన్ వర్డ్ అని గుర్తుపెట్టుకున్నాం చూడండి. అట్లా సింపుల్ గా ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంత ఒకటనే కాదు, మనం గుర్తుపెట్టుకోవడానికి ఏదో ఒకటి. సో అది చూడండి. ఈ లాంగ్ ఓవెల్స్ లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఏం చూడ ఆ అంటే ఆ సౌండ్ రాలి. పామ్. ఆ సౌండ్ వచ్చిందా లేదా. ఏతో అంటే ఏతో ఏ సౌండ్. అంటే పే, బేల్. ఏ సౌండ్ వచ్చిందా లేదా. ఏతో ఏ సౌండ్. ఆ సౌండ్. ఏంటి హెవీ డాట్ ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ ఏతో ఏ సౌండ్. ఏంటి హెవీ డాట్ సెకండ్ ప్లేస్. పే, పేల్. నెక్స్ట్ చూడండి. ఈతో ఈతో ఏం చెప్పాము హెవీ డాట్. ఏంటి ఈతో హెవీ డాట్. ఆ, ఏ, ఈ. హెవీ డాట్. ఇదేంటి థర్డ్ ప్లేస్. టీ, బి. ఈ వచ్చిందా లేదా. సో ఇది. నెక్స్ట్ మనం ఏం చెప్పాం హెవీ డాష్. లాంగ్ ఓవెల్స్ లో హెవీ డాట్ ఉంటది, హెవీ డాష్ ఉంటది అన్నాం. లాంగ్ ఓవెల్స్ లో హెవీ డాట్ చెప్పుకున్నాం. ఇప్పుడు హెవీ డాష్. ఇదేంటి అంటే ఆ, ఓ సౌండ్ వస్తుంది. లేదా ఆల్ సౌండ్ మామూలుగా. కానీ ఇదే ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఆ అంటే ఆతో ఓ రెండు మిక్స్ అయ్యి వస్తాయి సౌండ్. లేదా ఓ, లేదా ఊ సౌండ్ వస్తుంది. ఓకే. ఆ ఇప్పుడు ఆ అంటే ఏంటి హెవీ డాట్. ఓ అంటే ఆ రావాలి, ఓ రావాలి. పా, పా అన్నట్ల. పా, పాల్. అంటే ఆ వస్తుంది, ఓ వస్తుంది. ఓకే. టాల్. ఓకే. ఆ ఆ సౌండ్ వస్తుంది. చూసుకోండి. దీని గురించి పెద్ద స్ట్రెస్ అయిపోమాకండి. ఎందుకంటే దీంట్లో ఏంటి ఉంటది అంటే మీకు వెళ్ళే కొద్దీ లెసన్ తెలుస్తుంది. అంటే దీని గురించి పెద్దగా స్ట్రెస్ ఫీల్ అయిపోకుండా. అంటే మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిక్క తిన్నే రాయం.
దాంట్లో మళ్ళీ హెవీ డాట్, హెవీ డాష్ మనం పెట్టం. సో, ఎక్కువగా దీని గురించి ఆలోచించకండి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ, ఏ, ఈ. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఆ ఫస్ట్ ప్లేస్, ఏ సెకండ్ ప్లేస్, ఈ థర్డ్ ప్లేస్. నెక్స్ట్ ఆ, ఓ అంటే ఆ, ఓ, ఊ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఇవేమో హెవీ డాష్. ఇందాక చెప్పింది ఆ, ఏ, ఈ ఏమో హెవీ డాట్. గుర్తుపెట్టేసుకోండి. ఇంక అంతే. నెక్స్ట్ చూడండి. ఓ, ఓ, ఓ సౌండ్ వచ్చిందా? డోర్. ఇది కూడా ఓ సౌండ్ వచ్చింది. ఊ చూడండి. ఊ, షూ. ఊ సౌండ్ వచ్చిందా? చూ. ఇది కూడా ఊ సౌండ్ వచ్చింది. ఓకే. సో దిస్ ఈస్ ద లాంగ్ ఓవెల్స్. మీరేమీ లేదు దీంట్లో. ఓన్లీ మీరు రాయండి బోల్డన్ సార్లు. మీరు గనక ఇది ఈ టేబుల్ అనేది మీ దగ్గర ఉంటే మీకు చాలా ఈజీ. ఏమి చెప్పలేదు దీంట్లో. మీరు బాగా గుర్తుపెట్టేసుకోండి. ఆ, ఏ, ఈ సౌండ్ వచ్చింది అంటే మీరు సీక్వెన్స్ గానే గుర్తుపెట్టుకోండి. 1 2 3 ఆ, ఏ, ఈ. అప్పుడే మీకు ప్లేసెస్ కూడా గుర్తుంటాయి. మీకు తర్వాత నేను ప్లేసెస్ చెప్తా. తర్వాత హెవీ డాష్ ఆ అంటే ఆతో ఓతో సౌండ్ రావాలి. పా, పాల్ అలా. తర్వాత ఓ, తర్వాత ఊ. ఇవన్నీ హెవీ డాట్. ఈ హెవీ ఓవెల్స్. అంటే ఇవేమో హెవీ డాట్, ఇవేమో హెవీ డాష్. ఆ, ఏ, ఈ డాట్. ఓ, ఓ, ఊ. ఏంటి? హెవీ డాష్. ఓకే. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. మీరు ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. దీంట్లో ఏమీ చెప్పలేదు మనం. చాలా సింపుల్. దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సింది ఏమీ లేదు. చాప్టర్ 2 ఓవెల్స్. దాంట్లో మనం ఏం చెప్పుకున్నాము అంటే ఫస్ట్ కాన్స్టెంట్స్ ఏంటి, ఓవెల్స్ ఏంటి అని చెప్పుకున్నాము. ఓవెల్స్ లేకుండా మనం ఏ వర్డ్ కూడా సరిగ్గా ప్రొనౌన్సియేట్ చేయలేమని చెప్పుకున్నాము. తర్వాత దాంట్లో అసలు ఆ ఓవెల్స్ అనేవి పిట్మెన్ షార్ట్ హ్యాండ్ లో ఏ విధంగా ఇచ్చారు అనేది చూసాము. దాంట్లో వాళ్ళు లాంగ్ లాంగ్ ఓవెల్స్ ఇచ్చారు, షార్ట్ ఓవెల్స్ ఇచ్చారు. ఈ లాంగ్ ఓవెల్స్ లో ఏమేమి ఉంటాయి అంటే డాట్ ఓవెల్స్ ఉంటాయని చెప్పాను, డాష్ ఓవెల్స్ ఉంటాయని చెప్పాను. అయితే దీంట్లో ఏంటి అంటే మనం ఓన్లీ లాంగ్ ఓవెల్స్ చెప్పుకున్నాం. ఈ లాంగ్ ఓవెల్స్ లో డాట్ ఏమొచ్చినాయి? ఆ, ఏ, ఈ. డాష్ ఓవెల్స్ ఏమొచ్చినాయి? ఓ, ఓ, ఊ. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఇలాగే సీక్వెన్స్ గుర్తుపెట్టు. ఆ, ఏ, ఈ. ఇలాగే 1 2 3 ఆ, ఆ, ఏ, ఈ. అయిపోయింది. ఓ, ఓ, ఊ. అయిపోయింది. ఫస్ట్ 1 2 3 ఏవైనా సరే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. అయితే నెక్స్ట్ షార్ట్ ఓవెల్స్ చెప్పుకుందాం. తర్వాత షార్ట్ ఓవెల్స్ ఏంటి కూడా చెప్పేసుకొని ఇవి చాలా ఈజీ. అసలు మనకు ఒక లాంగ్ ఓవెల్స్ అనేవి గుర్తుంటే అవి షార్ట్ గా పలికామనుకోండి. హెవీ డాట్ ఇచ్చిన చోట లైట్ డాట్ ఇచ్చుకుంటాం. హెవీ డాష్ ఇచ్చిన చోట లైట్ డాష్ ఇచ్చుకుంటాం. అయితే ఈ డాష్ ఓవెల్స్ లో ఏంటి అంటే షార్ట్ లో వచ్చేప్పటికి కొంచెం చేంజ్ అయ్యింది. అంటే చాలా లైట్ గా. ఇది ఒకటే చేంజ్. ఈ రెండు చేంజ్ అవుతాయి అంతే. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమీ లేదు. హెవీ డాట్, హెవీ డాష్ మనం చెప్పుకున్నాం. దీంట్లో ఏంటి ఆ, ఏ, ఈ సౌండ్ వస్తే 1 2 3 ప్లేసెస్. దీంట్లో ఓ, ఓకే, లేదా ఓ, లేదా ఊ వస్తే ఇది అంతే. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. కానీ మనం ఏం పెడతాం అంటే డాట్ కాకుండా డాష్ పెడతాం. ఇయే మనం చెప్పుకున్నాం. ఓకే. ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం అంటే ఓన్లీ లాంగ్ ఓవెల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ షార్ట్ ఓవెల్స్ చెప్పుకుందాం. ఓకే.